హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ సర్కిట్. మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఫస్ట్ మనము ఎన్డీసీ సంబంధించి ఒక బేసిక్ లా చూసినాం. దాంట్లో మనకి ఎంయూడబ్ల్యూ అని చెప్పేసి, ఎన్ఈడబ్ల్యూ అని చెప్పేసి సూచికలు అంటే మనకి జాతీయ ఆదాయాన్ని, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్, దాని తర్వాత పీపీఆర్ లైన్ తీసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా తీసుకోవాలంటే ఇంకా దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ సూచికలు ఏవైతే ఒకదాని మించి ఒక సూచిక అనేది ఉంటుంది. అట్లా అదేవిధంగా రకరకాల సూచికలు కూడా ఉంటాయి. అట్లా మనము లాస్ట్ సంబంధించి ఎంఈడబ్ల్యూ అని చెప్పేసి, ఎన్యూడబ్ల్యూ అని చెప్పేసి ఒక సూచిక చూడడం జరిగింది. దాని తర్వాత పీపీఎల్ఐ మనం చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనము హెచ్డిఐ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్, ఈ హెచ్డిఐ గురించి మనం నేర్చుకోవాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి, మానవ అభివృద్ధి సూచిక అని చెప్పేసి మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఇది రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ మనం అప్డేట్ చేసుకుంటూ దానికి ముందు హెచ్డిఐ ఏ విధంగా మనం సూచిస్తాం అంటే ఏ విధంగా పోల్చుతామని చెప్పేసి మెయిన్గా మనం చూడాల్సి ఉంది. అయితే దీన్ని ఈ హెచ్డిఐ సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మహబూబ్ ఉల్ హక్ అని చెప్పేసి దీన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మహబూబ్ ఉల్ హక్. మనం హెచ్డిఐ సంబంధించి ఏం చూస్తామంటే దీన్ని ఫస్ట్ ఏ విధంగా కొలుస్తారు, ఏ అంశాల ప్రాతిపాదికన తీసి కొలుస్తాం. అదేవిధంగా ప్రస్తుతానికి హెచ్డిఐ సంబంధించిన 2023-24 సంబంధించి రిపోర్ట్ కూడా మనం అప్డేట్ చేస్తాం ఈ క్లాస్లో. రైట్, అందులో భాగంగా మన ఇండియా స్థానం ఏంటిది, ఓకే, దాని విధంగా ఇప్పుడు గ్లోబల్ సంబంధించిన పొజిషన్ ఏంటి హెచ్డిఐ సంబంధించి అని చెప్పేసి చూస్తాం. రైట్, అయితే మనకి ఈ ఆర్థిక అభివృద్ధి సంబంధించి ఒక సూచిగా దీన్ని చేస్తున్నాం కదా. ఈ హెచ్డిఐ అనేది మనకు 1990లో మనకి పాకిస్తాన్కి చెందిన మహబూబ్ ఉల్ హక్ అని చెప్పేసి మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ మహబూబ్ ఉల్ హక్ సంబంధించి హెచ్డిఐకి మనకి అమర్త్య సేను దీన్ని సహాయం అనేది చేయడం జరుగుతుంది. ఏకే సేన్ అని చెప్పేసి అంటాం కదా. ఈ మహబూబ్ ఉల్ హక్కి అమర్త్య సేన్ హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది హెచ్డిఐ రిపోర్టు తయారు చేయడంలో భాగంగా. అదేవిధంగా ఇంకొక పర్సన్ ఉంటాడు. మనం జనరల్గా 1990 నుంచి మనకి ఈ హెచ్డిఐ రిపోర్ట్ అనేది యుఎన్డిపి వారు మనకి హెచ్డిఐ అయితే తయారు చేస్తారు, మనకి తెలుసు. ఎవరు చేస్తారు? యుఎన్డిపి. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ యుఎన్డిపి వాళ్ళు మనకు తయారు చేస్తారు. అట్లా యుఎన్డిపికి అనుగుణంగా రిపోర్టు తయారు చేయడంలో హెల్ప్ చేసింది ఎవరంటే, అంటే దీనికి అనుగుణంగా మారుస్తూ చేసింది ఎవరంటే పాల్ స్ట్రీటర్ అని చెప్పేసి పిలుస్తాం. పాల్ స్ట్రీటర్. ఈ మహబూబ్ ఉల్ హక్ ఏమో అమర్త్య సేన్ హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా యుఎన్డిపికి అనుగుణంగా మనకి మారుస్తూ చేసింది ఎవరంటే పాల్ స్ట్రీటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి హెచ్డిఐ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే మహబూబ్ ఉల్ హక్, పాకిస్తాన్ చెందిన వ్యక్తి అని చెప్పేసి మనం చూసుకోవాలి. 1990 నుంచి మనం ఇస్తున్నాం అని చెప్పేసి ఒకటి చూసుకోవాలి. రైట్, ఓకే. అట్లా ప్రతి సంవత్సరం మనకి మానవాభివృద్ధి సూచికలో భాగంగా ప్రపంచ దేశాల యొక్క 2 సంవత్సరాల క్రితం సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు 2013 వరకు. నేనేం చెప్తున్నా అంటే 1990 నుంచి 2013 వరకు గత 2 ఇయర్స్ సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ దాని తర్వాత 2013 తర్వాత 1 ఇయర్ బిఫోర్ సమాచారం అంటే లాస్ట్ ఇయర్ సమాచారాన్ని ఇప్పుడు ఇస్తాయి. 2023-24 ఉంది కదా, 21-22కి సంబంధించిన సమాచారాన్ని మనకి హెచ్డిఆర్ అని చెప్పేసి ఉంటాం. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో భాగంగా అప్డేట్ చేస్తే 2023-24కి సంబంధించి. అది ఎప్పటిది మరి? 1 ఇయర్ క్రితం సమాచారం. అట్లా. రైట్, అట్లా ఈ హెచ్డిఐని మనము 3 అంశాలు పరిగణలోకి తీసుకొని మనం దీన్ని కొలుస్తాం. అందులో చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి ఒకటి, రెండోది మనకి ఒకటి విద్యాస్థాయి ఒకటి అంటే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి, మూడోది మనకి జీవన ప్రమాణం లేదా స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి. ఓకే, ఇవి 3 మనం పరిగణలోకి తీసుకుంటాం. ఏంటిది? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్, అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని మనకి హెచ్డిఐ రిపోర్ట్ అయితే ఇస్తారు. మనం ఇంకోటి ఏంటంటే రిపోర్ట్లో భాగంగా వీటి స్థాయి కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎకనామీ అనేది మనకి ప్రతిది కూడా మనకి అంటే నంబర్స్తో కూడి ఉంటుంది కాబట్టి ఇదంతా డెప్త్ మనం చూసుకోవాలి. ప్రతి అప్డేట్ రిపోర్ట్లు కూడా ఈ స్థాయిలో ఇట్లా ఉన్నాయి. కేవలం మనకు ఇండియాకి ఈ పాయింట్ వచ్చింది, ఈ ర్యాంక్ వచ్చింది కాకుండా ఆ హెచ్డిఐలో భాగంగా అంశాలు, ఉప అంశాలు, సబ్ ఇండిసీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చూసుకోవాలి. పెరిగినాయా తగ్గినాయా ఏ స్థాయిలో ఉన్నాయి అదొకటి మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు దీంట్లో మనకి హెచ్డిఐని చూడాలంటే ఏమంటున్నాం అంటే, హెచ్డిఐ కావాలంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్,
ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ బై 3. అంటే ఈ మూడింటి మనము సగటుగా తీసుకొని కొలుస్తాము అని చెప్పేసి చూసుకోవాలి. అయితే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అనేది మనకి ఆయు ప్రమాణం లేదా జీవన ప్రమాణం అని చెప్పేసి అంటాం కదా. దాంట్లో మనకి మినిమం స్కేల్ అని చెప్పేసి మ్యాక్సిమం అంటే పాయింట్లు ఉంటాయి 0 to 25 అని చెప్పేసి అట్లా ఇయర్స్ తీసుకుంటారు. వాల్యూస్ మరి అంత అవసరం లేదు. వాల్యూ కూడా మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 0 to 85 ఇయర్స్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. అట్లా మనము ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తీసుకుంటాం. ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్. ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్లో భాగంగా మనం ఆయు ప్రమాణాన్ని ఎన్ని సంవత్సరాలు అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ 0 to 25 ఇయర్స్, మ్యాక్సిమం అయితే 0 to 85 ఇయర్స్ అని చెప్పేసి వాల్యూ వచ్చేసి 85 ఇయర్స్ అని చెప్పేసి తీసుకుంటాం. మినిమం వచ్చేసి 25 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 85 ఇయర్స్ అని చెప్పేసి ఆయు ప్రమాణాన్ని తీసుకుంటాం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ను. అదొకటి. నెక్స్ట్ అంశం చూస్తే ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్. ఇది ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ ఇంకా ఒక అంశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్లో భాగంగా ప్రైమరీ లెవెల్ ఉంటుంది, అప్పర్ ప్రైమరీ లెవెల్ ఉంటుంది, హయ్యర్ లెవెల్ ఉంటుంది. ఈ విధంగా లెవెల్స్ని బట్టి మనం ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. అదేవిధంగా దాంట్లో గతంలో ఒక రకంగా ఉండేది, ప్రస్తుతానికి మళ్ళీ వేరే రకంగా ఉండేది. అట్లా చూస్తే గతంలో మనకు ఏఎల్ఆర్ అని చెప్పేసి అదేవిధంగా సిఈఆర్ అని చెప్పేసి ఉండేది. ఇది ఏఎల్ఆర్ సిఈఆర్ అని చెప్పేది. అడల్ట్ లిటరసీ రేషియో అని చెప్పేసి ఉంటే, రేట్ అని చెప్పేసి ఉంటే, ఇదేమో మనకి కంబైన్డ్ ఎన్రోల్మెంట్ రేట్ అని చెప్పేసి, ఇదేమో అడల్ట్ లిటరసీ రేటు, కంబైన్డ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అడల్ట్ అంటే మనకి ఎవరైతే 15 సంవత్సరాల తర్వాత దాటిన వాళ్ళు వాళ్ళ యొక్క స్కూలింగ్ ఏజ్ ఎన్ని సంవత్సరాలు ఉండే దాంట్లో, అంటే స్కూలింగ్ ఎన్ని సంవత్సరాలు చేసిరు అనేది యావరేజ్గా తీసుకుంటారు. ఇదే మనకి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హయ్యర్ లెవెల్ ఉన్నత విద్యలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హయ్యర్ లెవెల్లో భాగంగా పరిగణలో తీసుకుంటారు. కంబైన్డ్ గ్రాస్ ఎడ్యుకేషనల్ రేషియో అని చెప్పేసి ఎన్రోల్మెంట్ రేషియో అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్లో భాగంగా ఏఎల్ఆర్ సిఏఆర్ ఉంటే ఇంతకు ముందు, ఇప్పుడు వీటి పేర్లు మళ్ళీ చేంజ్ అయినాయి. అవి దాంట్లో చూసుకుంటే మనము ఎంవైఎస్ అని చెప్పేసి, ఈవైఎస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఏఎల్ఆర్ ప్లేస్లో ఎంవైఎస్ వచ్చింది, ఈవైఎస్ వచ్చింది సిఆర్ ప్లేస్లో. అప్పుడు 15 సంవత్సరాలు తీసుకుంటే ఈ ఎంవైఎస్లో మనకు 25 ఇయర్స్ అంటే 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు స్కూలింగ్ అనేది సగటున ఎన్ని సంవత్సరాలు ఉండే స్కూల్లో అని చెప్పేసి మనకి తీసుకుంటాం. ఈవైఎస్ అనేది మనకి తీసుకుంటే ప్రైమరీ సేమ్ మనకి ఎక్స్పెక్టెడ్ ఇయర్ స్కూలింగ్ అని చెప్పేసి, ఇదేమో మీడియం స్కూలింగ్ అని చెప్పేసి. ఇది మనకి ఏం తీసుకుంటాం మళ్ళీ 5 ఇయర్స్ పైబడిన వాళ్ళు, ఇక్కడ 5 ఇయర్స్ పైబడిన వాళ్ళు మనకి యావరేజ్గా స్కూలింగ్ ఎన్ని సంవత్సరాలు చేసారు, ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్లో ఉన్నారని చెప్పేసి ఈవైఎస్. ఏం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్ అనేది ఫస్ట్ మనకు దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఏఎల్ఆర్, సిఆర్ అని చెప్పేసి. ఏఎల్ఆర్లో 15 ఇయర్స్ తీసుకున్నారు స్కూలింగ్ యావరేజ్గా. ఇక్కడనేమో మనకి ప్రైమరీ లెవెల్ ఉంటుంది, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హయ్యర్ లెవెల్. దీన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవడం జరిగింది ఎంవైఎస్ అని చెప్పేసి, ఈవైఎస్ అని చెప్పేసి. ఎంవైఎస్లో భాగంగా 25 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు స్కూలింగ్లో ఉండే. ఈ ఈవైఎస్ అనే మనకి 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్లో ఉండే, ఈ ఈవైఎస్ అనేది. అట్లా తీసుకొని మనకి ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్ మనకు చూపించడం జరుగుతుంది దీనికి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ స్టాండర్డ్ లివింగ్ ఇండెక్స్. ఓకే, దీని ఏమంటున్నాం మనం, జీవన ప్రమాణ స్థాయి అని చెప్పేసి. ఇదేమో ఆయు ప్రమాణం, ఇదేమో జీవన ప్రమాణం అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట. అట్లా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని చెప్పేసి తీసుకుంటే దీంట్లో మనకి పర్ క్యాపిటల్ జీడిపి కావచ్చు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పీపీపీ అని చెప్పేసి అంటాం. అంటే ఇదేమంటున్నాం, పర్సనల్ లైఫ్ కిందకి వస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ అందరిది సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టైల్ ఉంటుంది. ఒకటి రిచ్గా ఉంటుంది, కొంతమంది మిడిల్లో ఉంటుంది, కొంతమంది పూర్ ఉంటుంది. అట్లా చూస్తే దీంట్లో పీపీపీ అని చెప్పేసి పవర్ ప్యారిటీ పర్చేజ్ అని చెప్పేసి మనము ఎక్కడ మాట్లాడతాం అంటే ఫారెన్ ట్రేడ్లో భాగంగా మాట్లాడతాం. పీపీపీ అని చెప్పేసి పవర్ ప్యారిటీ, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇండెక్స్ అని చెప్పేసి. అదేవిధంగా పవర్ ప్యారిటీ అని చెప్పేసి. నెక్స్ట్ జీడిపి. ఈ జీడిపి అనేది మనకి పర్ క్యాపిటల్ జీడిపి లేదా వాస్తవ జీడిపి అని చెప్పేసి అంటాం కదా, అంటే తలసరి జాతీయ ఆదాయం అని చెప్పేసి కూడా చూడాలి. అట్లా పర్ క్యాపిటల్ జిఎన్పి ఉంటుంది, పర్ క్యాపిటల్ జీడిపి ఉంటుంది. ఇట్లా రకరకాల వాటిని మనం పర్సనల్గా తీసుకొని స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి చూస్తాం, జీవన ప్రమాణ స్థాయి. అట్లా తీసుకుంటే దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి.
మినిమం స్కేల్ వచ్చేసి 100 పాయింట్స్ అని చెప్పేసి, మ్యాక్సిమం స్కేల్ వచ్చేసి 75,000 పీపీపీ అని చెప్పేసి, డాలర్ల రూపంలో తీసుకుంటే పీపీపీ అని చెప్పేసి, అదేవిధంగా మన రూపీస్లో భాగంగా తీసుకుంటే జీడిపి అని చెప్పేసి అట్లా మనం పాయింట్స్ రూపంలో తీసుకుంటాం. అయితే ఇది ఒకటి అంతే, మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టైల్లో భాగంగా పీపీపీ రూపంలో డాలర్ తీసుకుంటాం, జీడిపి రూపంలో తీసుకుంటాం. దాన్ని బట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టైల్ ఏ విధంగా ఉంది, యావరేజ్ అని చెప్పేసి చూస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హెచ్డిఐని కొలవడంలో భాగంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, రెండోది ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్, మూడోది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. అయితే ఈ ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్లో భాగంగా ఇవి ఓల్డ్కి సంబంధించి ప్రస్తుతానికి మనం ఎంవైఎస్ ఈవైఎస్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఎంవైఎస్ అనేది 25 years సంబంధించిన సగటు స్కూలింగ్, ఈవైఎస్ అనేది 5 years దాటిన వాళ్ళు, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హైయర్ సంబంధించిన వాళ్ళు ఈవైఎస్ కిందకి వస్తారు. ఓకే, ఎక్స్పెక్టెన్స్ ఇయర్ స్కూలింగ్, మెయిన్ ఇయర్ స్కూలింగ్ అని చెప్పేసి వస్తాం. అట్లా ఈ 3 అంశాలను తీసుకొని మనము హెచ్డిఐ అయితే చూస్తాం. ఇది మనకు బేసిక్ హెచ్డిఐకి సంబంధించి ఇది మనం చూసుకోవాలి ఫస్ట్. అయితే దీని తర్వాత మనం చూసుకుంటే ఇక మనకు చాలా రకాల 1990 నుంచి కూడా మనకి రిపోర్ట్స్ అనేది ఉంటాయి, రైట్. దానికంటే ముందు ఈ రిపోర్ట్స్లో భాగంగా మనము ఫైనల్గా 2023-24 సంబంధించిన రిపోర్ట్ చూస్తాం. దానికంటే ముందు అట్లా మనకు దేశాలను కూడా విభజించడం జరుగుతుంది. అంటే ఎన్ని పాయింట్స్ వస్తే ఏ స్థాయిలో ఉన్నట్టు, దానికి ఎలాంటి పేరు ఉంటుందని చెప్పేసి చూస్తారు. అంతకుముందు వేరే ఉండేది. ప్రస్తుతానికి మనము హెచ్డిఐ 23కి సంబంధించి చూసినప్పుడు కూడా మనము 2010 నుంచి హెచ్డిఆర్ అని చెప్పేసి అంటాం. 2010 నుంచి మనము లేటెస్ట్ ఇప్పుడు చదువుకుని చూస్తున్నాం. ఏ విధంగా అంటే అత్యధిక మానవాభివృద్ధి గల దేశాలు, వెరీ హై హెచ్డిఐ, వెరీ హై హెచ్డిఐ అని చెప్పేసి. అదేవిధంగా మరి వెరీ హై హెచ్డిఐ అనేది దీనికి పాయింట్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా, 0.800 ఎబో, 0.800 ఎబో ఉంటే మనం వెరీ హై అని చెప్పేసి అంటున్నాం. ఇంకొకటి చూస్తే అధిక మానవాభివృద్ధి గల దేశాలు, హై అని చెప్పేసి, హై హెచ్డిఐ. ఇది మనకి ఎక్కడి నుంచి ఉంటుంది అంటే 0.700 నుంచి 0.799 వరకు ఉంటుంది, 800 రైట్. 0.700 నుంచి 0.799. అదేవిధంగా ఇంకొకటి చూస్తే మధ్య స్థాయి, మీడియం లెవెల్ ఆఫ్ హెచ్డిఐ. ఈ మీడియం లెవెల్ ఆఫ్ హెచ్డిఐ అంటే మనకు 700 వరకు చూసుకోవాలంటే 699 వరకు చూసుకోవాలి. ఇక్కడ 0.500 నుంచి 0.699 వరకు ఉంటుంది మీడియం లెవెల్. మనకు తెలిసి తక్కువ స్థాయి లేదా అల్ప స్థాయి లేదా లోయర్. ఇది తక్కువ స్థాయి చూసుకుంటే లో హెచ్డిఐ చూసుకుంటే మనకి 0 నుంచి మనకి 549 వరకు ఉంటుంది. 549, యాక్చువల్గా 550. ఓకే, ఇప్పుడు చూస్తే వెరీ హై హెచ్డిఐ 0.800, హై హెచ్డిఐ 0.77 నుంచి 0.7799. మీడియం చూసుకుంటే 550 నుంచి మనకి 0.699. ఇది లో హెచ్డిఐ చూసుకుంటే 0.4549 వరకు పాయింట్. ఇవి మనం 100% గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే రిపోర్ట్లో మనం ఎక్కడ ఉన్నామని కూడా చూసుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం చూసుకోవచ్చు, రైట్. అంటే దేశాలను పాయింట్లను బట్టి డివైడ్ చేయడం జరిగింది. అట్లనే ఈ స్థాయిలో ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రస్తుత రిపోర్ట్లో, ఈ స్థాయిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఈ స్థాయిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఈ స్థాయిలో ఎన్ని దేశాలు, ఒక ఐడియా. నెక్స్ట్ మన ఇండియా ఏ స్థాయిలో ఉంది, ఎన్ని పాయింట్లు వచ్చి ఏ లెవెల్లో ఉంది, మనం వర్గీకరించుకున్న దేశాల పాయింట్లను బట్టి అట్లా మనము ఈ హెచ్డిఐ పాయింట్లను బట్టి మనము వాల్యూస్ని బట్టి చూసుకోవాలి. దీన్ని వాల్యూ అని చెప్పేసి అంటాం, రైట్. 0.800 వాల్యూ అనేది అట్లా 0.800, 0.700 నుంచి 799 వరకు, 0.550 నుంచి 0.699 వరకు, అదేవిధంగా 0.54 లో, మీడియం, హై, వెరీ హై. ఇది ఇప్పుడు మనం చూస్తాం హెచ్డిఐ సంబంధించి 2023-24 సంబంధించిన రిపోర్ట్ చూస్తే మనకి క్లాస్ అనేది ఫుల్ఫిల్గా అయిపోతుంది, రైట్. అయితే మనకి హెచ్డిఐ సంబంధించి 2023-24 సంబంధించిన రిపోర్ట్ చూస్తే మనము 2021-22 యొక్క సమాచారాన్ని మనకు 23-24లో ఇస్తుంది. దీని యొక్క థీమ్ వచ్చేసి యూఎన్డిపి విడుదల ఏమని చేసిందంటే బ్రేకింగ్ ద గ్రిడ్ ల్యాగ్ అని చెప్పేసి, బ్రేకింగ్ ద
గ్రిడ్ లాక్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ నేమ్తో మనకి యుఎన్డిపి అని మనకు రిలీజ్ చేయడం జరిగింది రిపోర్ట్ని. ఇది 2023-24 సంబంధించిన రిపోర్ట్ని మనకి 2021-22 సమాచారాన్ని తీసుకొని 2023-24 సంబంధించిన రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి మార్చిలో వచ్చున్నది బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ అని చెప్పేసి దీంతో. అట్లా దీన్ని ఏమంటాం అంటే రీ ఇమేజినింగ్ కోఆపరేషన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ అని చెప్పేసి. రీ ఇమేజినింగ్ కోఆపరేషన్ in a polarized world. అని చెప్పేసి తీసుకున్నాం. అట్లా మనకి గ్లోబల్ హెచ్డిఐ వాల్యూ కనుక చూసుకుంటే ఎంత ఉందంటే 0.739 అని చెప్పేసి 0.739 ఇది గ్లోబల్ హెచ్డిఐ వాల్యూ. అయితే ఈ 0.739 అనేది వరుసగా 2 సంవత్సరాలు తగ్గింది అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ప్రజెంట్ 2023-24 సంబంధించి ఉంది కదా, ఇది గ్లోబల్ హెచ్డిఐ వాల్యూ అనేది. ఈ వాల్యూ అనేది 2 years వరుసగా తగ్గింది. ఆల్రెడీ మనము ఈ అంశాన్ని మనం ఎక్కడ అంటే ఎకనామీ 3 months కరెంట్ అఫైర్స్ 4 months కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ అప్డేట్ చేసినాం. కాకపోతే ఇది మన కంటెంట్ ఎకనామీలో భాగంగా అప్డేట్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి. అట్లా మనకి 0.73 అనేది గ్లోబల్ హెచ్డిఐ 2023-24 సంబంధించిన వాల్యూ. అట్లా చూస్తే మనకి ఏ దేశాలు మనకు హైలో ఉన్నాయి, ఏ దేశాలు మీడియంలో ఉన్నాయి, ఏ దేశాలు లోయర్లో ఉన్నాయి. ఫస్ట్ టాప్లో చూసుకుంటే మనకి స్విట్జర్లాండ్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే నార్వే ఉంది. మూడోది ఐస్లాండ్. రైట్, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. మరి ఎన్ని పాయింట్లతో ఉన్నాయి అనేది కూడా ఒకసారి ఐడియా ఉండాలి. మరి అవసరం మనకి 0.96 మనం ఉన్నాం 0.800 కంటే ఎక్కువ ఉంటే వెరీ హై అని చెప్పేసి అన్నమాట. వెరీ హైలో ఉంది 0.966, 0.959 ఇవి మనకు హైలో ఉన్నాయి. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ హైలో ఉన్నాయి. టాప్ 3 అని చెప్పేసి చూసుకోవాలి. అయితే మరి చివరి చూసుకుంటే మనకి సోమాలియా ఒకటి 193 లాస్ట్ ప్లేస్. సోమాలియా 192 దక్షిణ సుడాన్, సౌత్ సుడాన్ 191 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్. అయితే మనకి పాయింట్స్ పరంగా ఏ స్థాయిలో ఎన్ని ఉన్నాయి అంటే వెరీ హైలో ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, హైలో ఎన్ని దేశాలు ఉన్నాయి, మీడియంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, లోయర్లో ఎన్ని దేశాలు అవి చూసుకోవాలి. ఎందుకంటే ఎకనామీ మనకు అప్డేట్, ఇది మన కంటెంట్లో భాగం అప్డేట్ కాబట్టి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, వాడు ఎట్లా చేయొచ్చు. అయితే మనకి వెరీ హైలో చూసుకుంటే వెరీ హై అంటే మనం ఎన్ని పాయింట్లు అన్నాం 0.800 పాయింట్ ఎబో అన్నాం. రైట్, ఎన్ని దేశాలు ఉన్నాయంటే 69 కంట్రీస్ ఉన్నాయంట, 69 దేశాలు. మరి హై హెచ్డిఐలో ఎన్ని ఉన్నాయి? హై హెచ్డిఐ అనేది 0.700 నుంచి 799 కదా, మళ్ళీ ఒకసారి రాసుకున్న తప్పేమన్నది. రైట్, అట్లా 49 కంట్రీస్ ఉన్నాయి. 49 కంట్రీస్. నెక్స్ట్ మీడియంలో చూసుకుంటే మనకి 0.500 నుంచి 0.699 కదా, ఎన్ని ఉన్నాయంటే 41 కంట్రీస్ ఉన్నాయి. ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఫిగర్స్ ఈజీగా గుర్తుంటాయి. 69, 49, 41. నెక్స్ట్ వచ్చే 34 ఉంటుంది. లో ఎంత ఉన్నాయి? లో హెచ్డిఐ 0.549 వరకు, దానికంటే కింద ఉన్నాయి అంటే 34. రైట్, వెరీ హైలో మనకి 69 ఉన్నాయి, హైలో మనకి 49 ఉన్నాయి, మనకి 41 ఉన్నాయి మీడియంలో, అదేవిధంగా 34 ఉన్నాయి లోలో. ఇన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఫస్ట్ స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. లాస్ట్ సోమాలియా, సౌత్ సుడాన్, మనకు సెంట్రల్ రిపబ్లిక్ అని చెప్పేసి ఉంది. ఇది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. రైట్, ఇవి లాస్ట్, ఇవి ఏ స్థాయిలో ఎన్ని దేశాలు అనేది. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మన ఇండియాకి వద్దాం. మన ఇండియా సిచ్యువేషన్ ఏంటి? టోటల్ మనకి 193 కంట్రీస్ అనుకుంటే మన ప్లేసు 134.
ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 134 అనేది మనకు స్కోర్ ఎంత వచ్చిందంటే 644, 0.644. గ్లోబల్లో 739, 0.739. ఇది గ్లోబల్, ఇది మన ఇండియా 0.699. ఏది ఎక్కువ ఉంది? ఇది ఎక్కువ ఉంది. రైట్. అట్లా మనము ఈ 0.644 అనేది మనం ఎక్కడ ఉన్నాం? మరి మీడియంలో ఉన్నాం. రైట్. మీడియం లెవెల్ ఆఫ్ హెచ్డిఐలో మనం బాగా ఉన్నాం. మీడియం అంటే 0.500 నుంచి 0.699 వరకు అందులోనే ఉన్నాం మనం మీడియంలో. ఇది ఒకటి. నెక్స్ట్ చూస్తే ఇండియా ర్యాంక్ వచ్చింది, ఇండియా పాయింట్స్ వచ్చినాయి, మనం ఎక్కడ ఉన్నాం అనేది 3 పాయింట్లు ఇక్కడ కవర్ అయింది. నెక్స్ట్ చూస్తే మనం 3 అంశాలు తీసుకుందాం కదా. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి, రెండోది ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి, మూడోది ఎస్ఎల్ఐ అని చెప్పేసి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి. దీన్ని మనము దేని కింద తీసుకుంటాం అంటే పర్ క్యాపిటా కింద తీసుకుంటాం, లేదా జీడీపీ కింద తీసుకుంటాం, ఇట్లా రకరకాలు తీసుకుంటాం మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి. అయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే 67.7గా తీసుకున్నాడు. ఎంత? 67.7. అంతకుముందు ఎంత ఉండే అంటే 67.2 ఉండేది. మనకి ఆయు ప్రమాణం అనేది 67.2 ఉంటే ప్రస్తుతానికి 67.7 అయింది, అంటే పెరిగింది, మెరుగుదల సూచింది అన్నిట్లో అని చెప్పేసి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మూడిట్లో కూడా మనకి మెరుగుదల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతనో చూద్దాం. ఇది మనకి ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్ అనేది మనకు దీంట్లో ఎంవైఎస్ అని చెప్పేసి ఉన్నది, ఈవైఎస్ అని చెప్పేసి. ఈ ఎంవైఎస్ అనేది చూస్తే 6.57 ఉన్నది, ఈవైఎస్ అనేది మనకు 12.6 అనేది ఉన్నది. చూడండి, ఎక్స్పెక్టెడ్ ఇయర్ స్కూలింగ్ అనేది ఎక్కువ ఉంది 12.6, మనకి మీన్ ఇయర్ స్కూలింగ్ అనేది 6.57 ఉంది. ఇందులో బాగా ఇది కూడా మనకి మెరుగుదల చూపించిందంట. నెక్స్ట్ జిఎన్ఐ లేదా జిఎన్ఐ పర్ క్యాపిటల్ అని చెప్పేసి మనము డాలర్లలో చూస్తే 6956 అని చెప్పేసి 51 అని చెప్పేసి మనకి డాలర్లు. ఇది గతంలో ఎంత ఉండే అంటే 6542 అని చెప్పేసి డాలర్లు ఉండే, అంటే పెరిగింది కదా. 6542 కంటే 6951 డాలర్లు అనేది ఎక్కువ. ఇది ఏంటంటే జిఎన్ఐ పర్ క్యాపిటల్ అని చెప్పేసి మనం చెప్తున్నాం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భాగంగా. అంటే మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే ప్రతి సబ్ ఇండిసిస్ అనేది మనకు మెరుగుదల చూపింది. ఇండియా అనేది 134 ర్యాంకు, 0.644 పాయింట్స్, మీడియం లెవెల్లో మనం స్థానంలో ఉన్నామని చెప్పేసి. మన గ్లోబల్ దగ్గర 0.739 అని చెప్పేసి చూసుకోవాలి. అదేవిధంగా ఎట్లా వర్గీకరిస్తాం, ఏ పాయింట్తో వర్గీకరిస్తాం అనేది మైండ్లో ఉండాలి. రైట్. ఇది మనకి ఇండియాకి సంబంధించిన కంప్లీట్ అంశం. నెక్స్ట్ చూస్తే మనకు గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి. ఇందులో భాగంగా మనకి యుఎన్డిపినే లీడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 108, కంప్లీట్గా 166 దేశాలకు గాను 108వ స్థానం. రైట్. అయితే లాస్ట్ మనకి ఎంత ఉందంటే 122 స్థానం ఉండే 108కి వచ్చిన మనం. రైట్, ర్యాంకు. అట్లా ఈ జిఐలో భాగంగా ఫస్ట్ డెన్మార్క్ కంట్రీ ఉంది, రెండోది నార్వే ఉంది, మూడోది స్వీడన్ ఉంది. ఇది గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఇక్కడే మనకు రెండు అయిపోతున్నాయి, హెచ్ అయిపోతుంది. గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లింగ అసమానత సూచి అని చెప్పేసి పిలుస్తాం. ఇది గ్లోబల్ సగటు దక్షిణాసియా సగటు కంటే మెరుగుదల అని చెప్పేసి చూసుకోవాలి మనం.